శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ గ్రంథం ప్రకారం బైబిల్ ప్రకారం ఇవన్నీ మీకు నెగటివ్స్ కనిపించాయి కరుణాకర్ గారి బుక్స్ లో. రేపు ఎవరైనా ఇప్పుడు కూడా ఉన్నారు, ఆల్రెడీ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి హిందూ గ్రంథాలకు సంబంధించి. వాళ్ళకి అర్థమైనంత జ్ఞానంలో వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నాయి పలానా మీ దేవుడు ఇక్కడ సంబంధం పెట్టుకున్నాడు అసలు ఇలా 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 అని చెప్పేసి ప్రతిరోజు వీడియోలు చేస్తున్నారు ఉన్నారు. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? వాటి గురించి తెలుసుకుంటున్నారా? దాని గురించి తెలియాలి అంటే కొన్ని సంవత్సరాల పాటు దాని మీద అధ్యయనం చెయ్యాలమ్మా. ఏదో ఎక్కడో ఒక పదం ఉన్నదనేసి దాన్ని పట్టుకుండి పలానా చోట ఎలాగా పలానా చోట ఎలాగని చెప్తే సరిపోదు. కానీ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలు మహాసముద్రం. ఈ బైబిల్ మహాసముద్రం నుంచి ఒక చెంచాతో నీళ్లు తీస్తే అంతే, ఇంకేముండదు ఇందులో అసలు అందులో ఏదైనా ఒక తప్పు జరిగింది అని చెప్పడానికి దానికి సంబంధించినటువంటి ఏదైనా శాపం ఉందా, లేకపోతే భగవంతుడు అతనికి ఏదైనా అలా చేశాడా అనేది చాలా ఉంటుందమ్మా. దాని గురించి అదేమి తెలియదమ్మా, అదేమి తెలియదు. అది తెలియాలంటే మంచి పాండిత్యం తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మనకి, గరికపాటి నరసింహరావు గారు, వారు చక్కగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు, ఇలా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడలేరు. మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలగడం తప్ప మాట్లాడలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ప్రయోజనం ఏముండదు. అంటే ఈ గ్రంథం తప్పుని మనం చెప్తున్నాం కాబట్టి ఇగో మీ గ్రంథాల్లో కూడా ఈ తప్పులు ఉన్నాయని, దాన్ని ఏమంటారంటే టిట్ ఫర్ టాట్ అంటారు కదా, దెబ్బకు దెబ్బ. అంటే నువ్వు మా గ్రంథాన్ని దెబ్బ కొడుతున్నావు కాబట్టి ఇదిగో మీ గ్రంథాన్ని కూడా నేను అంతవరకే తప్ప అంతకు మించి ఏమీ తెలియదు. 20 సంవత్సరాలు చర్చలు నడిపిన సత్యబాబు గారికి బెదిరింపులు ఏం రాలేదా ఇంత ధైర్యంగా బయటకు వచ్చిన తర్వాత? చాలా బెదిరింపులు వచ్చాయండి. ఒక గ్రామమే నా మీద వచ్చారమ్మ గొడవకి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. మీ పైన పెట్టారా కేసు? ఏమని? అదే మా యేసు ప్రభుని దూషిస్తున్నాడు అని పెడదామని అనుకున్నారు. కాకుండా వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఓకే. అయితే అవన్నీ కరుణాకర్ గారు మాట్లాడి సాల్వ్ చేశారు. ఇప్పుడు కేసులు ఏం లేవా? ఏమి లేవు. ఆ గొడవల్లో నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఏదైనా నేను ఒకటే అంటున్నాను, నీకు ధైర్యం ఉంటే నువ్వు బైబిల్ పట్టుకుని కూర్చో, డిబేట్కి కూర్చో, నేను మాట్లాడతాను అని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఉదాహరణకమ్మా, భగవద్గీత అంటే శ్రీమద్ భగవద్గీత ఉంది. భగవద్గీత ఇస్కాన్ వాళ్ళు రాసింది. శ్రీమద్ భగవద్గీత ఏమో గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు రాసింది. భగవద్గీతకి శ్రీమద్ భగవద్గీతకి తేడా ఏంటంటే, మీ పేరు ఏం పేరు? లక్ష్మీ ప్రసన్న భగవద్గీత, లక్ష్మీ ప్రసన్న గారు శ్రీమద్ భగవద్గీత. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి మాట అన్నమాట, ఇంకోటి కొంచెం కలపడం. ఇప్పుడు ఈ భగవద్గీతలో 9వ అధ్యాయం 22వ శ్లోకం భగవద్గీతలో ఏమని ఉంటుందంటే, నన్ను సేవించు, నీ యోగక్షేమాలు నేను చూస్తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు బైబిల్లో. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం, నన్ను సేవించకపోతే నరికి చంపేయండి అని. ఎంత తేడా చూసారా? నన్ను సేవించు, నీ యోగక్షేమాలు చూస్తాను. ఒకవేళ నన్ను సేవించకపోయినా నిన్ను చంపేస్తాను, నరికేస్తానని ఏమీ అనలా. కానీ బైబిల్ ఏమన్నాడు? నన్ను అనుసరించకపోతే, నన్ను సేవించకపోతే వాడిని నరికి చంపేయండి. యేసుని నమ్మితే రక్షణ,
యేసుని నమ్మకపోతే నరకం. అగ్ని ఆరదు, పురుగు చావు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అలాగా యుగ నిత్య యుగ నరకంలో ఉంటారు. యుగ యుగాలు అలా కాలిపోతూ ఉండడం. ఇంకా ఏమంటాడంటే లేవి కాండము 26వ అధ్యాయం 14వ వచనం నుండి 33వ వచనం వరకు, నాకు భయపడకపోతే, నా మాట వినకపోతే మిమ్మల్ని సర్వనాశనం చేస్తానంట. మరి ఇలాంటి విషయంతా భగవద్గీతలో ఏమంటున్నాడు? నన్ను సేవించి నీ యోగక్షేమాలు చూస్తాను. ఒకవేళ నన్ను సేవించలేదనుకో, నీకు ఇష్టం లేదనుకో, నీకు నా వల్ల కలిగే నష్టం ఏమీ లేదు. నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ టైం అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేస్తావు, మళ్ళీ నీకు ఏ జన్మ ఇవ్వాలో ఆ జన్మ ఇచ్చేస్తానని దాని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ అలా కాదు, నియంత అనమాట. ఒక లాడెన్, ఒక సద్దాం హుసేన్ ఉన్నారు కదా, ఉత్తర కొరియా ఎవరు, కిమ్సా ఏంటి అతని పేరు, కిమ్. ఆడు ఎలా కటింగ్ వేయించుకుంటే అలా వేయించుకోవాలి. ఆడు ఏ సొక్క వేసుకుంటే అది సొక్క వేసుకోవాలి. ఆడు జోళ్ళు వేసుకోకపోతే మనం వేసుకోకూడదు. ఆడు గుండు గీయించుకుంటే మనం గుండు గీయించుకోవాలి. ఒక నియంత పాలన అనమాట.